హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఆదివారం సాయంత్రం పూట తీసుకున్నానండి. ఇంకా ఉదయాన్నేనేమో చర్చికి వెళ్ళాము పిల్లలు నేను కలిసి. ఇంకా వచ్చిన తర్వాత ఇక సాయంత్రం నుంచి పనులైతే స్టార్ట్ చేసుకున్నానండి. 3 గంటలకల్లా నీళ్ళొస్తాయి మాకు. ఇంకా నీళ్లు పట్టుకుంటూ మంచినీళ్ళకి ఒక బింది, ఇంకా కుండీలోను, బకెట్‌ల్లోను, టబ్బుల్లోను, ఇంకా మధ్యాహ్నం పొద్దున్న వాడిన ఎంగిలి గిన్నెలు ఉంటాయి చూడండి, అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకుని వాటితో కూడా మొత్తం నీళ్ళన్నీ నిండబెట్టేసానండి. నానిపోతాయి, చాలా ఈజీగా వదిలిపోతాయి కదా అందుకని. ఇంకొక బిందె అయితే మంచినీళ్ళు పట్టుకొని లోపల పెట్టుకున్నాను. ఇక నీళ్లు పట్టేయడం అయిన తర్వాత బట్టలైతే తీస్తున్నానండి. ఆదివారం ఉదయాన్నే చర్చికి వెళ్ళింది, బట్టలెప్పుడు ఉతికిందో అని మీరు అనుకోవచ్చు. శనివారం సాయంత్రం అయితే బట్టలు ఉతికానండి. ఇంకా టైం ఎప్పుడుంటే అప్పుడు బట్టలైనా వేరే ఏ పనైనా సరే అప్పుడు వెంటనే చేసేసుకుంటాను. ఇక ఈ బట్టలదంటారా అలానే ఉంచేసాను నైట్ అంతాను. ఇంకా పొద్దున్నే తీయడానికైతే ఆరవు కదండీ! ఇంకా అందుకని ఆ మధ్యాహ్నం వరకు ఉంచేసి నీళ్లు పట్టడం అయిన తర్వాత 3:30, 3 అవుతుంది. అప్పుడైతే బట్టలు తీసుకున్నానండి. బట్టలైతే తీగల మీద నుంచి తీసిన వెంటనే మడత పెట్టేస్తాను ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి అయితే అవ్వదండి. పని అయితే ముందు చాలా ఉంటుంది కదా! అది అవ్వాలంటే ఇది పక్కన పెట్టాలి. తర్వాత పనంతా అయిన తర్వాత వీటినైతే మడత పెట్టుకుంటాను. ఇంకా ముందే గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసుకున్నాను కదండీ! వాటి నిండా నీళ్లు పట్టేసాను. చిన్న చిన్న గ్లాసుల్లోనూ కూర గిన్నెలతో సహా అన్నీ పట్టేసాను. అవైతే చక్కగా నానిపోయి ఉంటాయి కాబట్టి ఈజీగా వదిలిపోతాయండి. వెంటనే తోమేసుకోవచ్చు. ఇంకా గిన్నెలు తోమే దగ్గర అయితే కూర్చున్నాను. పల్లెటూరుల్లో అయితే సాయంత్రం వేళ అందరూ హడావిడిగా పనులు చేసుకుంటూ ఉంటారండి. పక్కింట్లో వాళ్ళు ఏ పని చేసుకున్నా, వాళ్ళు గిన్నెలు తోముతున్నా, వాకిలి చిమ్ముతున్నా, కూరలు వండుతున్నా అన్నీ కూడా తెలిసిపోతాయండి. ఎందుకంటే మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. అదే బయట ఏ సిటీస్‌లోనో, అపార్ట్మెంట్‌ల్లోనో అనుకోండి, ఒకరింట్లోది మరొక ఇంట్లోకి అయితే తెలీదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా పక్కింట్లో వాళ్ళకి ఇంత కూడా తెలీదు. కానీ పల్లెటూరులో అయితే చాలా సంతోషంగా, చాలా హడావిడిగా ఒకళ్ళు ఒక పని చేసుకుంటుంటే, అబ్బో! మనకి ఇంకా పని అవ్వలేదే అని తొందరపాటుతోటైతే మొత్తం పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు. అలా ఒకళ్ళ ఇంట్లో ఒకటి మెదులుతూ ఉంటే మనకు మాత్రం కంగారు ఆగుతుందా అండి? మనం కూడా చేసేసుకోవాలి. ఇక అన్ని పనులు కూడా చక్కబెట్టేసుకోవాలని ప్రతి ఒక్కరం అనుకుంటాం కదండీ! ఆదివారం ఉదయాన్నే అందరూ కూడా హడావిడిగా ప్రార్థనలకి, సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్‌కి, పెద్దవాళ్ళమేమో చర్చిలకి ఇలా వెళ్ళిపోతూ ఉంటామండి. ఇలా మధ్యాహ్నం కాస్తంత రెస్ట్ తీసుకున్న తర్వాత మరలా సాయంత్రం పనుల్లో అయితే మునిగిపోతాము. ఇంకా సోమవారం నుంచి శనివారం వరకు పొలాలకు వెళ్ళేవాళ్ళు పొలాలకు వెళ్తారు. పనులకు వెళ్ళేవాళ్ళు పనులకు వెళ్తారు. ఇక ఎవరు చేతికొచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక ఆడవాళ్ళం కూడా విలేజెస్‌లో పొలాలకు వెళ్తూ ఉంటారు కదండీ! ఇంకా ఇలా హడావిడిగా ఉంటుంది. ఈ ఆదివారం ప్రత్యేకంగా హడావిడి ఉంటుందండి. ఆ హడావిడి మాటల్లో చెప్పలేనిది. చూస్తేనే తెలుస్తుందండి. ఇంకా నేను గిన్నెలు తోముకుంటూనే ఉన్నాను. కానీ ఎక్కువ ఉన్నాయనేసి పాప, మా మేనకోడలు, నేను కడుగుతాను అత్త నువ్వు తోముకో అనేసి పక్కన కూర్చుంది. ఇలా పని ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇలా చిన్నమ్మాయో, పెద్ద పాపో, లేదంటే అత్తయ్యో ఎవరో ఒకళ్ళు వచ్చైతే సాయం చేస్తారు. అలానే వదిలేయరండి. వాళ్ళెవ్వరూ లేకపోతే ఇక నేను చేసుకోవాలి తప్పదు గానీ, వాళ్ళెవరైనా ఉంటే మాత్రం నేను చేసుకునే పనులు ఏమైనా నాకు కాస్తంత ఇబ్బందిగాను, కాస్త ఎక్కువగాను ఉన్నట్టు అనిపిస్తే మాత్రం వాళ్ళొచ్చి ఖచ్చితంగా నాకు సాయం జేస్తారు. ఈ పిల్లలైనా సరే, మా వదిన ఆడపడుచులైనా సరే, ఎవరైనా సరే ఎవరుంటే వాళ్ళు ఇక తలా ఒక పనైతే చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాము. వీళ్ళు కూడా అంటే మా మేనగోడళ్ళు కూడా చిన్నప్పటి నుంచి బాగా అలవాటండి. ఇక్కడే వాళ్ళకి పుట్టి పెరిగారు గదా! అమ్మమ్మ గారి ఇల్లు ఇదే, వాళ్ళ ఇల్లు ఇదే. అంటే వాళ్ళ ఇల్లు కాస్తంత 2 ఇళ్ళకి దూరంలో ఉంటుందనుకోండి. కానీ అక్కడికన్నా వీళ్ళు ఇక్కడే ఎక్కువగా మా దగ్గరే ఉండడానికి ఇష్టపడతారు. ఇంకా వాళ్ళ ఇంటికాడ ఉండేది తక్కువ. ఇక్కడే అలవాటండి. అలాంటప్పుడు మరి వాళ్ళిల్లే కదా ఇది. ఏ పనిలోనైనా వాళ్ళు నాకు తోడుంటారు. వీళ్ళు హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. పెద్ద పాపేమో పీజీ చదువుతుంది. చిన్న పాపేమో ఇంజినీరింగ్ చదువుతుంది. ఇంకా వాళ్ళు ఇక్కడ హాలిడేస్‌కి మాత్రమే వస్తారండి. క్రిస్మస్ హాలిడేస్‌కి వచ్చారు. ఇక మరలా వెళ్ళిపోతారనమాట. ఇంకా మామూలు రోజుల్లో అయితే నా పని నాకు తప్పదు గానండి. ఇలా ఆదివారం వేళల్లోనూ, పండగ వేళల్లో పిల్లలు హాలిడేస్‌కొచ్చినప్పుడైతే కాస్తంత పనైతే నాకు తగ్గిస్తారు. ఇంకా ఇల్లు ఒకళ్ళు ఊడ్చుకొచ్చేస్తారు. ఒకళ్ళేమో గిన్నెలు తోమడానికి సాయం జేస్తారు. ఇంకా వాళ్ళేం చేయగలరండి? ఈ 2 పనులే కదా! ఇంకా బట్టలవి ఉంటే ఏవైనా మడత పెట్టేస్తారు. పిల్లలకేమో హోంవర్క్‌లవి నేను లెక్కలవి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు నా పని కూడా వాళ్ళే జేస్తారండి. ఇంక ఇలా నాకైతే హెల్ప్ చేస్తారు పిల్లలు. ఇంక మా పెద్ద పాప అయితే లోపల నుంచి మొదలుపెట్టి మొత్తం తుడుచుకొచ్చేసి నా తల్లి రోడ్డు కూడా తుడిచేస్తుందండి. పిల్లలు పని చేస్తే అలసిపోతారేమోనని అయితే ప్రతి తల్లికి ఉంటుంది. వాళ్ళ చేతులకు అందిపోతాయేమోనని నాకు ఉంటుందండి. కానీ
అదంతా పక్కన పెడతాను. ఎందుకంటే వీళ్ళు కూడా రేపు పొద్దున్న ఒక ఇంటికెళ్ళి పనులు చేసుకోవాలి. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకాలి కాబట్టి ఏ పనైనా చేయండమ్మా నేర్చుకోవాలనే చెప్తాను. ఇక తనైతే మొత్తం తుడుచుకొచ్చేద్ది నీట్‌గా. చాలా నీట్‌గా తుడుస్తుందండి. ఇలా మరీ బండలైతే వాళ్ళ నెత్తి మీద పెట్టలేం గానండి. వాళ్ళకి తోచిన పని చిన్న చిన్న పనుల నుంచి వాళ్ళు పెద్ద పనుల్లోకైతే వెళ్తారు గదండీ. మనం గూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే గదా! పిల్లలు ఎక్కడ అలసిపోతారో, ఎక్కడ కందిపోతారో అనైతే ఏమాత్రం ఆలోచించనండి నేనైతే. వాళ్ళకి పనులు నేర్పించే తీరుతాను. ఎంతైనా ఆడజన్మ గదండీ! చిన్నపిల్లలైనా రేపు పెద్దవాళ్ళు అవ్వక తప్పదు. అప్పుడు అన్ని పనుల్లో వాళ్ళు ముందుండాలంటే ఇప్పుడు కాస్తంత కష్టపెట్టక తప్పదు. వాళ్ళు కష్టపడక తప్పదు. హోంవర్క్‌లంటారా చేస్తారు. ఈ పనంతా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం వేళల్లో రోడ్డు మొత్తం తుడిచేస్తది. ఇంకా రాగానే ఏదైనా పనున్నదమ్మా చెయ్యాలమ్మా అని అయితే అడుగుతుందండి. ఇంకా చిన్న పాప అంటారా, ఇంకా తనకు కూడా చాలా చాలా పనులు నేర్పించాలి. ఇంకా తనను కూడా చాలా ముందుకు తీసుకురావాలండి. ఇంకా నేనైతే నీళ్ళ కుండ వేసుకుంటున్నాను పొయ్యి అంటించి. ఎందుకంటే పిల్లలైతే ఇప్పుడు సాయంత్రం 6 గంటలకి యూత్ మీటింగ్ ఉంటుందండి బాబుకిని, పెద్ద పాపకిని. ఇక వాళ్ళనైతే అక్కడికి పంపించాలి చర్చికి. అందుకని పెందలాడే నీళ్ళ కుండ వేసేస్తే పొయ్యి అంటించి వాళ్ళు స్నానాలు అవి చేసి బయలుదేరతారు. ఇంకా తర్వాత అయితే నేను అన్నం వండుకుంటూ మిగతా పనులన్నీ చూసుకుంటానండి. ఈ పొయ్యి అంటించడానికైతే పొయ్యిని చాలా సేపు అయితే బతిమాలవలసి ఉంటుంది. ఇంకా నేనైతే నూనె ప్యాకెట్లు ఇంకా ప్లాస్టిక్ కవర్స్ అలాంటివి ఉంటాయి చూడండి వాటితోనే ఎక్కువగా పొయ్యి అంటిస్తాను. కాగితాలు కొబ్బరాకులతోటి కూడా అంటించవచ్చండి. కానీ అంత త్వరగా అంటుకోదు. ఈ ప్లాస్టిక్ వేసామనుకోండి త్వరగా అంటుకుపోతుంది. ఒక సిస్టర్ అయితే అలా వేయకూడదండి పొగొస్తుందని చెప్పారు. కానీ తప్పట్లేదు సిస్టర్. ఇంకా నేనైతే గిన్నెలు ముందే తోమేసుకున్నాను కదండీ! అయితే ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఎసరు పెట్టుకునే కుండ, ఇంకా బియ్యం కడుక్కునే కుండ కూడా ఇక్కడే ఉంచుకున్నాను. వీటిలోనైతే ఎసరికి నీళ్లు తోడేసుకుని, బియ్యం కూడా కడిగేసుకుని, ఇక్కడ పొయ్యి దగ్గరికి తెచ్చుకుని, ఇక్కడ లైన్‌లో అయితే పెట్టానండి. ఆ నీళ్ళ కుండ కాగిపోయిన తర్వాత దాన్ని దించేసి ఎసరు కుండ కూడా పెట్టేస్తాను. నీళ్లు కాగుతున్నాయి పిల్లలకి. స్నానాలవి చేసేసి వీళ్ళేమో చర్చికైతే బయలుదేరతారండి. పాపకేమో జడ వేస్తున్నాను నూనె పెట్టేసి ఫుల్లుగా. శనివారం సాయంత్రం గానీ, శనివారం ఉదయాన్నే గానీ వీళ్ళకి తలస్నానాలయితే చేపిస్తానండి. ఇంకా ఆదివారం సాయంత్రం పూట అయితే నూనె పెట్టేసి మామూలుగా జడలు వేసేస్తాను. ఇంక చర్చికి వెళ్తుంది కాబట్టి 2 జడలు వేసేసాను పాపిడి తీసేసి. రేపొద్దునకైతే ఈజీగా అయిపోతుంది గదండీ! అందుకని. 2 జడలు వేయడానికి ఇంకొక రీజన్ ఉందండి. ఒక జడ వేసేయవచ్చు. కావాలనే వేస్తున్నాను. ఎందుకంటే ఒక జడకి ఏదో ఒకటి క్లిప్పో, ఏ ఫ్లెక్కరో ఏదో ఒకటి పెట్టయితే జడలు వేస్తాం గదండీ పిల్లలకి. ససేమిరా వద్దు నాకని ప్లెయిన్‌గానే దువ్వించుకుని రబ్బర్ ఏదో పెట్టుకున్నానన్న పేరుకైతే పెట్టుకుంటుంది గానీ, మరీ మోడల్‌గా జడలు వేయడం అయితే నాకు రాదులెండి. నేను వేసే జడలే తనకి అవి మోడల్ అయిపోతున్నాయంట. ఇక నాకు ప్లెయిన్‌గానే దువ్వేసి రబ్బర్ పెట్టేయి అనేస్తుంది. అందుకని 2 జడలు వేసేస్తానని వేసేసరికి కాస్తంత అలిగిందండి. ఇంక తన కోపం తీర్చడానికి నవ్వించాననమాట. ఇంక తను కూడా బయలుదేరిపోయి ఇద్దరు కలిసి చర్చికైతే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా కాచేసి నీళ్ళు ఇంకా ఎసరైతే పెట్టుకుని ఎసరు కాగిన తర్వాత ఎసరులో బియ్యం కూడా వేసేసుకొని అన్నం అయితే చూసుకుంటూ దాన్నైతే వార్చుకునే వరకైతే అక్కడే కూర్చున్నానండి చాలా సేపు వరకైతే. ఇంకా ఆ తర్వాత కూర చూసుకోవాలి కదండీ! సండే వచ్చిందంటే మరి నాన్ వెజ్ ఉండాలి కదా! ఒక సిస్టర్ అయితే నాన్ వెజ్ చూపించకండి సిస్టర్ అని చెప్పారు. తప్పట్లేదు మంజుష సిస్టర్. ఇంక మరి చికెన్ కర్రీ అయితే చేశాను కాబట్టి మన వాళ్ళ కోసం అయితే చూపించేస్తున్నాను మరి. ఆదివారం వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదండీ! నార్మల్‌గా రోజు పప్పుచారులు, పప్పులతోనూ, ఆకుకూరలతోనూ, ఇంకా కాయగూరలతోనూ చక్కగా తినేస్తాం కానండి. ఈ సండే వచ్చిందంటే మనకి ఎలా తెలుస్తుంది? మనకు తెలుస్తుందిలెండి. మన నాలుకకి ఎలా తెలుస్తుందంట. ఆ రోజున ఏ కాయగూరలు ఉన్నా గానీ పాపం తినబుద్ధి కాదు కదా! ఇంకా ఏం చేస్తామండి తెచ్చుకోక తప్పదు. తెచ్చారు చికెన్ అయితే. దాన్నైతే నేను ఫ్రై చేసేస్తున్నాను. కర్రీ వండేదాన్నండి. ఈ మధ్యన ఎక్కువగా ఫ్రైయే చేస్తున్నాను. పిల్లలు ఈ విధంగానే ఎక్కువ ఇష్టంగా తింటున్నారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటున్నారండి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అసలు వంటలు చేయడం రాని వాళ్ళు కూడా ఈ చికెన్ కర్రీనైతే చాలా చక్కగా చేసేసుకోవచ్చండి. చికెన్ అయితే నీట్‌గా కడిగేసుకోవాలి. ఒకటికి 4 సార్లు కడుగుతానండి. కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఆయిల్ తగినంత వేసుకొని ఆ గిన్నెలోనైతే చికెన్ కూడా తర్వాత వేసేసుకోవాలి ఆయిల్‌లోను. అది కాస్తంత మగ్గుతుందన్నప్పుడు నేను పచ్చిమిరపకాయలు అయితే ముందే వేస్తారు కర్రీలోను. కానీ నేనైతే ఈ సగం మగ్గిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాను. ఫ్రై కదండీ! ఇంకా ఉప్పు కూడా వేసామనుకోండి ఆ వాటర్‌కి ఈ ఉప్పు వేసిన తర్వాత ఇంకా కాస్తంత వాటర్ వస్తాయి. అప్పుడు మనం ఎలాగో ఫ్రై అంటే నీళ్లు పోయం కాబట్టి ఆ నీళ్ళతోనే ఎక్కువగా ఇది కుక్ అవుతుంది. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని అప్పుడప్పుడు తిప్పుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది.
అనిపిస్తూ ఉంటుందండి. అందుకని ఇంకా దానిలోకైతే కాంబినేషన్ చారండి. కొంతమంది రసం అంటారు. కానీ మేమైతే మా సైడు పశ్చిమ గోదావరి వాళ్ళందరం కూడా దీన్ని చారే అంటాము. ఇంకా చెప్పాలంటే చింతపండు చారనమాట. కానీ నేనైతే దీనిలో బెల్లం వేస్తానండి. కొంతమంది బెల్లం వేసుకోరు. ఎక్కువ చింతపండు క్వాంటిటీ వేస్తారు పుల్లగా ఉండేలాగా. దానిలో కాసిన్ని ధనియాలు, కాస్తంత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మరగనిచ్చుకుంటే ఇంక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చారైతే. మా చిన్న పాప అయితే బయట పనులు చేయడం రాదంటుంది కానండి, వంట పనులు చేయడం మాత్రం ముందే వచ్చంటుంది. ఇక తనైతే పట్టుకొని గరిటెతోటి తిప్పేస్తూ ఉంటుంది నా దగ్గర నుంచుని. ఇంకా ఆ చారు పెట్టిన తర్వాత ఈ కూర కూడా చూసుకుంటూ ఒక పక్క నుంచయితే దీన్ని కూడా కదుపుకుంటూ అటు ఇటు మెదుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది కదండీ! ఇంకా కారం వేసేయడానికి కూరంతా కూడా దగ్గర పడిపోయింది. నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతాయి. నూనె మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆ టైంలో అయితే తగినంత కారం వేసుకోవాలండి. నాన్ వెజ్‌లో అయితే నేను కారం ఎక్కువగానే వేస్తాను. కొంచెం కారం అయితే మాది. ఇంకో 2 స్పూన్‌లయితే వదిన వాళ్ళదైతే తీసుకున్నాను. దాన్ని పక్కన పెట్టుకొని ఇలా నాన్ వెజ్ వండినప్పుడల్లా ఘాటు ఎక్కువగా ఉంటదండి వదినోళ్ళది. మా కారం అయితే అంత ఘాటు లేదు. కలర్ ఉంది గానీ. కలర్ కోసమేమో మా కారము, ఘాటు కోసమేమో వదిన కారం వేసైతే ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా కారం వేసిన తర్వాత కాస్తంత మొత్తము ఆ పీసెస్ అంతటికి కూడా పట్టేలాగా ఇలా తిప్పుకోవాలి. మొత్తం కలిసే విధంగా. ఇది ఎక్కువగా తిప్పినా గానండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతది. కాస్తంత జాగ్రత్తగా తిప్పుకోవాలి. మనం కూరల్లో వాడే గెరిట్లు తిప్పే విధానాన్ని బట్టి కూడా కూరలైతే పేస్ట్ లాగా అవ్వకుండా ఉంటాయండి. కొంతమంది పప్పుచారులో పెట్టే గెరిటైతే కూరలో పెట్టి తిప్పుతూ ఉంటారు. ముక్కలన్నీ కూడా పీచులయిపోతాయి. నేను ఇలా అట్ల కాడలాగా ఉంటుంది చూడండి, దాంతో మాత్రమే తిప్పుతాను. ఇలాగ ఫ్రైలు గానీ, ఏవైనా కూరలు కాస్తంత ఇబ్బందిగా ఉండేవి తిప్పుకోవడానికి అలాంటి వాటికి ఇలాంటివే ఉపయోగిస్తాను. ఇంకా ఒక సైడ్ నుండే గెరిటెలు లాంటివి. ఇక చారులోకి అంటారా గుంట గెరిటెలు తప్పదు. ఇంకా పిల్లలైతే చర్చి నుంచయితే వచ్చేసారండి. ఇంకా చిన్నాన్న కూడా వచ్చాడు. అత్తయ్య గారు తమ్ముడు. మా కోసం వస్తూ మరి సండే కదా! వాళ్ళేమో పచ్చి చేపల కూర వండుకున్నారంటండి. దాన్ని మా కోసం అయితే తీసుకొచ్చారు. ఇంకా ఆయనైతే కాసేపు పిల్లలతో కాసేపు కూర్చొని ఆడుకున్నారు. ఇంకా నా కూర అయితే దగ్గర పడిందండి. దీనికేమో కారం వేసేసిన తర్వాత ఒక 20 నిమిషాలు అలా ఉంచుకోవాలి. అప్పుడు కారం టేస్ట్ ఆ నూనెలో కలిసైతే చాలా బావుంటుంది. ఇంకా బాగా కుక్ అయిపోయిందని మనకు అర్థమైనప్పుడైతే ఇక లాస్ట్‌లోను మరి మసాలా వేసుకోవాలి కదండీ! చికెన్ మసాలా వేస్తాను నేను ఈ ఫ్రైలో అయితే. ధనియాలు గానీ, ఇంకా మసాలా దినుసులు గానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ ఈ చికెన్ మసాలాతో మాత్రమే ఈ ఫ్రై చేసుకుంటానండి. చాలా చాలా బావుంటుంది. ఇంకా ఈ మసాలా కూడా మొత్తం కూరంతా కూడా పట్టే విధంగా అయితే కలుపుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీరతోటైతే మొత్తం కూడా పట్టిచ్చేసానండి. కొత్తిమీర చేతి నిండా ఉండాలి గానండి, చాలా వేసేస్తాను. తోటకూర, గోంగూర వేసినట్టు ఇలా మొత్తం కొత్తిమీరే మొత్తం కనబడుతూ ఉంటుంది. ఇది ఇష్టమైనోళ్ళకైతే ఓకే గానండి, ఇష్టం లేనోళ్ళకైతే మాత్రం చాలా చిరాకుగా అనిపిస్తుంది కదా! కానీ కొత్తిమీర ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి. ఇలా నేనైతే కూర ప్రిపేర్ చేసేసాను. ఇంకా కొత్తిమీర, ఈ మసాలా కలిసేంత వరకు అంతా కూడా ఆ మసాలా అంతా కూడా పట్టాలి కదండీ! అలా 2, 3 సార్లయితే తిప్పాను. తిప్పి మూత పెట్టి అలా చేశానండి. మసాలా వేసిన తర్వాత ఒక 10, 15 నిమిషాలయితే మగ్గనిచ్చుకోవాలి. అప్పుడే కదండీ మరి ఆ ఫ్లేవర్ అంతా ఆ పీసెస్‌కి పడుతుంది. ఇంకా నాకు 2 ఏసాను గానండి, సరిపోయినట్టుగా అనిపించలేదు. అందుకని ఇంకొక ప్యాకెట్ ఉంది, అది కూడా వేసేసాను. మనం ఎలాగూ ఇంట్లో మసాలాలు అలాంటివి ఏమీ వేయట్లేదు కదండీ! మరి అందుకని ఈ మసాలా అయినా క్వాంటిటీకి సరిపడా ఉండాలి. ఇంకా 2 ప్యాకెట్లు వేసి చూసాను. నాకు సరిపోయినట్టు అనిపించలేదు. అందుకని ఇంకోటి కూడా వేసేసానండి. ఎందుకంటే మనకి చికెన్ క్వాంటిటీని బట్టి మసాలా క్వాంటిటీ కూడా పెంచుకోవాలి కదా! ఇక అందుకని ఇక పిల్లలు, పెద్దవాళ్ళు అందరం కలిపి మేము ఎక్కువ మెంబర్స్ ఉంటాం కాబట్టి కర్రీ కూడా కాస్తంత ఎక్కువే వండుతాను. నేనైతే కూర వండడానికి చాలా చాలా ఎక్కువ టైం తీసుకుంటానండి. సుమారుగా చాలా టైం పట్టేస్తుంది. గంటన్నర పైనే పడుతుంది. గ్యాస్ అంతా కూడా నిల్లయిపోవాలనమాట. కూర అంతా అలా ఉడికించేస్తూ ఉంటాను. ఏ కూరైనా సరే ఎక్కువగానే ఉడికిస్తానండి. నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా సరే. ఇంకా కూర అయితే వండడం అయిపోయిందండి. ఇంకా అన్నం కూడా ముందే వండేసుకున్నాను కదా! చారు కూడా తాలింపేసేసుకున్నాను. దాన్నయితే వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇలా పిల్లలైతే అన్నం తినడానికైతే రెడీ అయిపోయారండి. ముందేమో నేను కొన్ని కొన్ని తీసైతే పక్కన పెట్టేస్తూ ఉంటాను. ఎవరికైనా తక్కువైతే అప్పుడు ఇవి అక్కడ తీసుకెళ్తాను. అది సరిపోయిందంటే ఇది రేపటికి ఉండొద్దు కదా! ఆ ఆలోచన చొప్పునైతే ముందు కాస్తంత నేను తీసి పక్కన పెడతాను. చారైనా, పప్పైనా, ఏ కూరైనా సరే
ముందు తినేవాళ్ళు తింటారు, వెనకాల తినేవాళ్ళకి ఉంటుందో ఉండదో అనేసి నేను మాత్రం ముందు కూరైనా ఏదైనా తీసి పక్కన పెడతాం నాకు అలవాటండి. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టాను. ఇంకా వాళ్ళైతే తినే వరకు కూడా నేను అక్కడే కూర్చుని వాళ్ళకి ఏమేం కావాలో ఏంటో వడ్డిస్తూ ఉంటానండి. వాళ్ళు తినడం అయ్యేంత వరకు కూడా నేనైతే నాకు తినబుద్ధి కాదు. వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి అప్పుడైతే తింటాను. ఇంకా మామయ్య గారికి కూడా ఈ మధ్యన కాస్తంత చికెన్ అయితే వేస్తూ ఉన్నాను. ఇక చికెను, చారు ఈ కాంబినేషన్‌లో అయితే మా వాళ్ళు తింటూ తింటూ తెగ మురిసిపోతూ ఉన్నారు. అంత బాగుందంటండి ఫ్రై అయితే. ఇంకా లాస్ట్ ఇంకా వాళ్ళందరూ తినేసారు. ఇంకా అత్తయ్య, నేను, మా వారు ఇంకా మేమైతే వడ్డించుకున్నాం. అత్తయ్య గారు కూడా తింటున్నారు. ఇంకా ఆయనకైతే చికెన్ ఏసాను. నేను మాత్రం నాకు బాబాయ్ తీసుకొచ్చారు గదండీ చేపల కూర. నాకు దాని మీదే ఉండిపోయింది. ఇంక అందుకని ఇక ఆ చేపల పులుసు వేసుకొని తిందామనైతే నాకు ఆశ కలిగింది. నేనైతే చేపల కూర వండక చాలా రోజులవుతుందండి. ఇంకా మనం డైలీ తింటున్న దాని మీద కన్నా ఎప్పుడో తిన్న దాని మీద అయితే కాస్తంత ఇష్టం ఉంటుంది కదా! ఇంక బాబాయ్ ఎంతో ప్రేమతో తీసుకొచ్చాడు కూర. నాకైతే దాన్నేసుకునే తినాలనిపించింది. ఇక అందుకని చికెన్ అయితే స్కిప్ చేసేసి ఈ రోజుకి మాత్రం ఆ కూరతోనే తినేసానండి కడుపు నిండా. ఇక నేను ఆయనకి వడ్డించిన తర్వాత నేను కూడా వడ్డించుకొని ఆయనకి ఏం కావాలో చూసుకుంటూ నేను కూడా తినడం అయితే స్టార్ట్ చేశానండి. నేను ముందు అన్నం వడ్డించుకునేటప్పుడు చాలా తక్కువ వడ్డించుకుంటాను. ఎందుకంటే ప్లేట్ నిండా అన్నం ఉందనుకోండి నాకు చాలా భయమేసేస్తుంది. ఆ అన్నం తినలేనేమోనని. అందుకని కొంచెం వడ్డించుకుంటాను. తర్వాత ఇంకాస్త వేసుకుంటాను. పిల్లలందరూ తిన్న తర్వాత పెద్దవాళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా లాస్ట్‌లో మేమే తింటామండి ఎప్పుడు ముగ్గురుమును. అత్తయ్య, నేను, మా వారు. ఇక ప్రశాంతంగా ఉంటుందండి. పనులన్నీ అయిన తర్వాత ఇలా కూర్చొని ఇక ఆయనతో కలిసి తినడం కన్నా ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంటుందండి. ఇది చాలు జీవితానికి. ఇలా మనం ఏం తిన్నా గానీ పక్క వాళ్ళు చూస్తారని కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది గదండీ! కానీ అలాంటి ఇబ్బంది ఉన్నా గానీ మరి ఏం చేస్తామండి తప్పట్లేదు. అందరూ చూసే విధంగా తినాలంటే కాస్తంత కష్టమే. అయినా తింటున్నాను. నిన్న తెచ్చిన చేపల పులుసైతే చాలా చాలా బావుందండి. చాలా కమ్మగా ఉంది. దాంతోనే మొత్తం అన్నం అంతా కూడా తినేసాను నేనైతే. ఆదివారం సాయంత్రం వేళల్లో నేను చేసుకునే పనులైతే ఈ విధంగా ఉంటాయండి. మా పల్లెటూళ్ళలో సాయంత్రం అయినా, మార్నింగ్ అయినా ఆనందమే వేరండి. ఆ పనులు ప్రతి పనిలోనూ కూడా ఎంతో ఆహ్లాదం, ఎంతో ఆనందం ఉంటుంది. ఇలా చేసుకున్నానండి ఆదివారం సాయంత్రం వేళ నా పనులన్నీ కూడా ఇలా చక్కబెట్టుకున్నాను. వీడియో చూసిన వారు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.